నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్ చాట్. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముంబైలో శస్త్రచికిత్స. కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కప్ ఇంజురీకి నేడు ఆపరేషన్. మంత్రి నారా లోకేష్ చేపట్టిన వారం రోజుల దక్షిణ కొరియా పర్యటన అద్భుత రీతిలో విజయవంతం. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన పర్యటన. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్న మంత్రి నారాయణ. హిట్ రన్ అండ్ ఎస్కేప్. గొడ్డల పార్టీ అధినేత నైజమని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. క్రిమినల్ మనస్తత్వం ఉండేవారు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని, ప్రభుత్వాన్ని నేతల్ని లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం చేస్తున్నారని దుయ్యపట్టారు. ఇలాంటి సైకో మనస్తత్వ ఘటనే ఇవాళ తెలంగాణలో 6 హత్యకు దారితీసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. సోషల్ మీడియాను కొందరు నేర మనస్తత్వం కలిగిన వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతిలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జగన్ ది హిట్ అండ్ రన్ మనస్తత్వం అని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి ఏదో ఒక అరాచకం జరిగేలాగా చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు సైకో మనస్తత్వానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బెయిల్పై బయటకొచ్చి 6 హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ నేర మనస్తత్వం ఎంత ప్రమాదకరమో వివరించారు. జగన్ కూడా అలాంటి నేర మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని సీఎం ఆరోపించారు. తనకు సహకరించిన వారిపై దాడి చేయటం, వారిని లక్ష్యంగా చేసుకోవటం ఆయన తీరుగా మారిందని విమర్శించారు. జగన్ నమ్ముకునేది రెండు అంశాలని, ఒకటి గొడ్డలి, రెండోది సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ అని వ్యాఖ్యానించారు. ఈ తరహా ప్రచారాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శనివారం ఉదయం ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన 2 భుజాలకు రొటేటర్ కప్ ఇంజురీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించవలసిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకున్న తర్వాత శస్త్రచికిత్స చేయించుకుంటాను అని వైద్యులకు తెలియజేశారు. 2 భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కప్ ఇంజురీకి నేడు ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయవలసిన వైద్య పరీక్షల్ని నిన్న నిర్వహించారు. నేడు నిర్వహించిన ఆపరేషన్ కి 3.5 గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరొక భుజానికి 2 నెలల వ్యవధిలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన వారం రోజుల దక్షిణ కొరియా పర్యటన అద్భుత రీతిలో విజయవంతమైంది. భారత్, కొరియా మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలని బలోపేతం చేసే క్రమంలో ఈ పర్యటన ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. దక్షిణ కొరియా విదేశాంగ శాఖ అధికారిక ఆహ్వానం మేరకు ఈ నెల 5 నుంచి 11 వరకు సాగిన ఈ పర్యటనలో మంత్రి లోకేష్, ఆయన బృందం అక్కడి ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల నుంచి విశేష గౌరవాన్ని అందుకుంది. ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ 50కి పైగా కార్పొరేట్ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలని వివరించారు. ఎల్జీ, హుండై, సామ్సంగ్, బిఎన్కే ఫైనాన్షియల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. Like Royal Enfield and various other players, and that's a good opportunity we should explore. Also very exciting skill development in the state. That's a big thrust area, especially for me. That's my core portfolio also. So I look forward to your help and guidance on how can we create a vibrant base and upgrade the skills of our children in the state of Andhra Pradesh. And as you said, we will have frequent meetings, Chairman, and from the Economic Development Board, which Mr. Shanmohan is heading, we are going to have a dedicated desk for South Korea, so that we can have a point of contact who will periodically visit South Korea. And over a period of time, we actually want a person to be from Economic Development Board to be based out of South Korea, so that you can have a more frequent interaction. You'll understand where opportunities are in my state.
With regards to having an institutional mechanism to ensure that contracts are honored and there is consistency, we have started this already with 4 private arbitration mechanism with MSMEs. So we will evaluate it further and definitely we take your. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయని, పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే పలుమార్లు పుష్కరాలపై సీఎం అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించారని, సంబంధిత శాఖల మంత్రులంతా పుష్కరాల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారని అన్నారు. పుష్కరాలని పగడ్బందీగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. గోదావరి తీరంలో ఘాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. గోదావరి తీరంలో కోటిలింగాల, పుష్కరు, సరస్వతి, రామపాదాలు ఘాట్లని మంత్రి నారాయణ పరిశీలించారు. పుష్కరాల కోసం చేపట్టవలసిన పనులపై ఘాట్ల వద్ద మంత్రి నారాయణ చర్చించారు. నారాయణ వెంట ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు వెళ్లారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. రాజమహేంద్రవరంలో పుష్కరాల పనుల కోసం ఇప్పటికే 585 కోట్లు కేటాయింపు పనులు నిర్ణయించి అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేయడం జరిగింది. సంబంధిత శాఖల మంత్రులంతా ఏర్పాట్లను పరిశీలించాలని సీఎం ఆదేశించారని ఈ సందర్భంగా తెలిపారు. ఆ సబ్ కమిటీ అనేక దఫాలు అటు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఇట్లా అన్ని శాఖలని R&B అన్ని శాఖలతో సమన్వయంతో కమిటీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 3-4 సార్లు దీని మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు గత 2014-19లో ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ పుష్కరాలను చేసాము. అయితే అప్పుడు టైం కేవలం 4 నెలల ముందే వర్క్ స్టార్ట్ చేసాం, కేవలం 4 months ముందు. అయితే ఈసారి దీనికి 1 year కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎన్విరాన్మెంట్స్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నింటినీ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా టూరిజం వాళ్ళు స్టార్ట్ చేశారు, పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇరిగేషన్ వాళ్ళు కూడా కొన్ని స్టార్ట్ చేశారు. మిగతా అన్నీ కూడా ఈ రైనింగ్ సీజన్ అయిన తర్వాత, ఈ వర్షాకాలం సీజన్ అయిన తర్వాత వాళ్ళు మేజర్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలో R&B వాళ్ళు కూడా యాక్చువల్గా టేకప్ చేయమని. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖలో గత వారం ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, మంత్రులతో వాళ్ళందరితో డిస్కస్ చేశాను. వారి రిక్వైర్మెంట్ అన్ని డిస్కస్ చేశాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. 580 కోట్లు ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పుష్కరాలకు సంబంధించి ఏదైతే వర్క్స్, రోడ్లు వైడింగ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, ఒకసారి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆ యొక్క సివరేజ్ కానీ, స్ట్రాంగ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్గా ఒక 580 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను కమిషనర్ గారికి చెప్పాను, అది కోఆర్డినేట్ చేసుకుని ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయమని. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి రావటం, ప్రజాపతితోనూ అధికారులతోనూ యాక్చువల్గా కోటిలింగం ఘాట్ నుంచి ఘాట్లన్నీ యాక్చువల్ పుష్కర్ ఘాట్ దాకా తిరగటం కొన్ని గమనించాము. ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రితో, ఎందుకంటే ఎక్కువగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినవి, వారితో మళ్ళీ కూర్చొని వారిని కూడా రమ్మని వారితో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద కూడా ముందుకు పోవటం జరుగుతుంది. ఈసారి కనీసం పోయినసారి అయితే 4,80 లక్షలు సుమారుగా వచ్చారని ఎస్టిమేషన్, ఒకే రోజు 60 లక్షలు వచ్చారని, ఈసారి ఒకే రోజు 1 కోటి దాకా భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. ప్రభుత్వ విద్య వ్యతిరేక విధానాలపై ఈ నెల 13, 14, 15 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు ప్రకటించారు. వైద్య శాఖ మంత్రి పులివెందుల మెడికల్ కళాశాల సీట్లని నడపలేమంటూ ఎన్ఎంకి లేఖ రాయడం ప్రభుత్వ దౌర్భాగ్య పాలనకు నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి విద్యారంగ సమస్యల్ని పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ పోరాటం ఆపదని హెచ్చరించారు. విజయవాడ దాసరి భవన్ లో అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు, ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై ఈ నెల 13, 14, 15 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తూ ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీ విద్యను నిర్వీర్యం చేస్తుందని వారు మండిపడ్డారు. గ్రామీణ
గిరిజన ప్రాంతాల విద్యార్థులు సంక్షేమ వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు, భోజనం, వైద్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను గాలికి వదిలివేశారని, దీనివల్ల సర్టిఫికెట్లు అందక నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని విమర్శించారు. చేయాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాల వద్ద మహాధర్నా పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతూ వస్తువులు లేక భోజనాలు ఇబ్బంది పడుతూ విద్యార్థులు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించక ఈ రాష్ట్రంలో అనేక మంది గిరిపుత్రులు ఉన్నత విద్యకు దూరం అవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు దూరం అవుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం సంక్షేమ వసతిగృహాలకు పూర్తి స్థాయి నిధులు విడుదల చేయకపోవడం, అలాగే 10 సంవత్సరాల కాలంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయక కుక్, కమాటీ, చోటర్ వంటి పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల, ఖాళీగా ఉండడం వల్ల విద్యార్థులకు పర్యవేక్షణ లోపం జరుగుతూ ఉంది. అలాగే సొంత భవనం లేకపోవడం వల్ల విష జ్వరాలతో పాము కాట్లకు గురయ్యి మొన్న అనంతపురంలో గిరిజన విద్యార్థి మృతి చెందడం జరిగింది. అలాగే పార్వతీపురంలో 10 రోజులకు ముందు విద్యార్థి మృతి చెందడం జరిగింది. దీనికి ప్రధాన కారణం విద్యార్థులకు సొంత భవనాలు లేకపోవడం, హాస్టళ్లకు, అలాగే మెడికల్ సౌకర్యం కల్పించకపోవడం అని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తూ అన్ని యొక్క రాజకీయ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొంటూ విద్యాశాఖను పూర్తిగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. మహాధర్నాలు ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పాదయాత్ర చేపట్టి ఈ రాష్ట్రం నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తాను, విద్యా వ్యవస్థ మొత్తం నా చేతిలో ఉండదని చెప్పని హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తి స్థాయిలో ఈ రోజుకి 6,400 కోట్ల రూపాయలపై బకాయిలు ఉన్నాయి. కేవలం 200 కోట్లు, 300 కోట్లు విడుదల చేసి విద్యార్థుల్ని బిచ్చగాలుగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఒక సెమిస్టర్ ఫీజే పూర్తి స్థాయిలో 340 కోట్ల రూపాయల పైగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క సెమిస్టర్ పెండింగ్ ఫీజు కూడా విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో, భవిష్యత్తుతో చెలగాటమాడుకుంటా ఉంది. పూర్తిగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తను పరిపాలించడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పూర్తిగా రాష్ట్రంలో 10 లక్షల మంది పైగా విద్యార్థుల చేతిలో ప్రభుత్వ రియంబర్స్మెంట్ విడుదల కాక బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని రోడ్ల మీద సర్టిఫికేట్ లేకుండా నిస్సాయ పరిస్థితితో ఉన్నారు. వాళ్ళకి విద్యాశాఖ మంత్రి న్యాయం చేయలేకపోతా ఉన్నాడు. అదేవిధంగా కష్టపడి చదువుకొని ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయకపోయినా కూడా వాళ్ళే సొంత డబ్బులు కట్టుకొని సర్టిఫికేట్లు తీసుకుని రోడ్ల మీదకి వచ్చినటువంటి 1950 ఆగస్టు 10 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల దళిత క్రైస్తవులు గత 7 దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, ఈ ఉత్తర్వులను సవరించి దళిత క్రైస్తవులకి కూడా ఎస్సీ హోదా కల్పించాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. క్రైస్తవ ఉద్యమం ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని, పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఎస్సీ హోదా కల్పించే పార్టీలకి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడలో కండ్రికల్లోని ఓ చర్చిలో దళిత క్రైస్తవ సంఘాల ప్రతినిధులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఫౌండేషన్ చైర్మన్ డేవిడ్ రాజు, క్రిస్టియన్ సేవా సంఘం నేషనల్ ప్రెసిడెంట్ మల్లెల రాజు, క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ సహదేవ్ మాట్లాడారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగని రాష్ట్రంలో 1,20,000 మంది పాస్టర్లందరికీ గౌరవ వేతనం అందించాలని, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న పురాతన ప్రార్థనా మందిరాలను క్రమబద్ధీకరించాలని కోరటం జరిగింది. రాజు, క్రిస్టియన్ సేవా సంఘ్ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు క్రైస్తవుల ప్రధానమైన అంశం ఏంటంటే 1950 ఆగస్టు 10వ తారీఖున ఒక రాష్ట్రపతి దళిత క్రైస్తవుల మీద ఉక్కుపాదం లాంటి ఒక ఉత్తర్వులు రిలీజ్ చేసినప్పుడు ఈ 76 లేదా 70 సంవత్సరాల నుంచి ఆ యొక్క ఉచ్చులో దళిత క్రైస్తవులు ఉన్నారు. మేము దళిత క్రైస్తవులుగా, క్రైస్తవ సంఘాలుగా దాన్ని రద్దు చేయాలని ఉద్యమం చేస్తూనే ఉన్నాం. దాని విషయమై ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాము. తర్వాత బాలకృష్ణ కమిషన్ మెమోరాండం ఇచ్చాం. కొంతమంది పార్టీలకు అతీతముగా అయిన ఎంపీలను కలిసి మెమోరాండం ఇస్తున్నాం. మా అంశం దీని మీద పోరాటం చేస్తున్నాం. అయితే
ఇక్కడ కొద్దిగా మంది వ్యక్తులు ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి వ్యక్తిగతమైన దోషం చేస్తున్నారు. అంటే వారు దళిత క్రైస్తవ సభలను పెట్టేసి దళిత క్రైస్తవుల మీద ఉన్న అంశాన్ని, ఏ అంశం అయితే ఉందో ఆ అంశాన్ని కాకుండా ఏదో ఒక పార్టీకి, దళిత క్రైస్తవులు అనే ఈ ఉద్యమం ఏ పార్టీకి అనుకూలమైనది కాదు, మాకు ఎవరైతే మా అంశాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ యొక్క సవరణ చేస్తారో, అంటే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేసి దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా కల్పిస్తారో వాళ్ళకి మా మద్దతు, క్రైస్తవుల మద్దతు 100% ఉంటుంది. వ్యక్తిగతంగా ఒకవేళ ఈ వేదికల మీద ఎవరైనా కానీ వాళ్ళకు మనసుకు నచ్చినట్టు లీడర్లను తిట్టినా లేకపోతే వాళ్ళని పొగిడినా వాళ్ళు వ్యక్తిగతంగా సంబంధించిందే తప్ప క్రైస్తవులకు ఎటువంటి సంబంధం లేదు అని మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. 2, జరిగిన పరిణామాలు పెట్టుకుంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దల్ని ఎట్లాగంటే కొన్ని గ్రామాల్లో ఎవరైనా మనిషి చనిపోతే కనీసం సమాధి చేయడానికి కూడా పరిస్థితి లేకుండా కులాల నుంచి వెలివేయబడిన పరిస్థితి. ఇప్పుడు క్రైస్తవత్వం నేర్పేది ఏంటంటే ప్రేమతత్వాన్ని తప్ప ద్వేషాలను, విద్వేషాలను రెచ్చగొట్టమని క్రైస్తవత్వం ఎప్పుడు కూడా నేర్పదు. యేసుక్రీస్తు బోధలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే తోటివారిని ప్రేమించే ప్రేమ, మంచి, మమకారం నేర్పేది క్రైస్తవత్వం. అలా చెప్తారు కానీ ఎదుటి మతాలను దూషించి, ద్వేషించి ఎదుటి వ్యక్తుల్ని దుర్భాషలాడేది క్రైస్తవత్వం కానే కాదు. ఒకవేళ అలా మాట్లాడారు ఎవరన్నంటే అది క్రైస్తవులకు కూడా విరోధంగా మాట్లాడే మాటలవి. సో ఈరోజు నేను చెప్పగలిగింది, నేను క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్, నా పేరు సహదేవ్ అండి. నేను చెప్పగలిగిన మాట ఒకటే చెప్తున్నాను. క్రైస్తవులు భారతీయులు అనేది మొట్టమొదట గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గమనించాలి. భారతదేశంలో పుట్టిన వాళ్ళే. ఒకప్పుడు అంటరానితనంగా ఉన్న వ్యక్తుల్ని దేవాలయంలోనికి రానికుండా నెట్టివేయబడిన వ్యక్తుల్ని, దూషించిన వ్యక్తుల్ని, అదేవిధంగా గ్రామాలకు కూడా చాలా దూరంగా బహిరంగంగా పెట్టిన వ్యక్తుల్ని ఈరోజు క్రైస్తవత్వం ప్రేమతో దగ్గరకు తీసుకుంది. గుడులు, హాస్పిటళ్ళు, అదేవిధంగా ఎడ్యుకేషన్ నేర్పింది క్రైస్తవత్వం. అలా నేర్పబట్టి ఆ యొక్క మత విశ్వాసాలను నమ్మి అనేక మంది మార్పు చెందారు. అదేవిధంగా ఈరోజు నా పేరు తోట డేవిడ్ రాజు, హ్యూమానిటీ ఫర్ విక్టిమ్స్ ఫౌండేషన్ చైర్మన్, విజయవాడ. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి సమస్యల కోసం మాట్లాడడానికి ఇక్కడ చేరున్నాం. ఇప్పటివరకు మా మిత్రులు మాట్లాడారు. క్రైస్తవులకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది, ప్రభుత్వం వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తున్నటువంటి అంశాలు తీసుకొచ్చారు. ఇక్కడ క్రైస్తవులు అనేటువంటి విషయానికి వచ్చేసరికి వీళ్ళ ఒక ప్రత్యేకమైన కులం కాదు, ఏదో దేశం నుంచి ఇంపోర్ట్ అయిన వాళ్ళు కాదు. మేమందరం భారతీయులమే, భారతదేశంలో పుట్టాం, భారతదేశంలో పెరిగాం, మేమందరం భారతీయులం. ఆ రోజు దళితులుగా ఉన్నటువంటి వాళ్ళని అంటరానితన వ్యవస్థ అనేటువంటి దాన్ని చూపించి దళితుల్ని వాళ్ళ హక్కులను కాలరాసి వాళ్ళ ఇబ్బందులకు గురి చేసి ఏ గుళ్ళకు రాకుండా చేసిన కారణం చేత మాకు దేవుడు కావాలి, మా అవసరాలు ఉన్నాయి, ఆధ్యాత్మికత మాకు కావాలి కాబట్టి యేసుక్రీస్తు నమ్ముకోవడం, క్రైస్తవులుగా మారడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో వెజిటేరియన్ తినే వాళ్ళు ఉన్నారు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉన్నారు, ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించే వాళ్ళు ఉన్నారు. పైగా క్రైస్తవ మతం ఏదో ఇతర దేశం నుంచి వచ్చింది అంటున్నారు. అది ఇతర దేశం అనుకోవడానికి లేదు, ఆసియా ఖండంలోనే పుట్టినటువంటి మతం. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ మరొకసారి మానవత్వం చాటుకున్నారు. వాంబే కాలనీ హెచ్ బ్లాక్ సెంట్రల్ సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తిని ఆదుకోవడంతో పాటు గత 35 సంవత్సరాలుగా మంచానికి పరిమితమై తీవ్ర అనారోగ్యంతో జీవనం సాగిస్తున్నారని తెలుసుకొని ప్రభుత్వం తరపున ఆయన సమస్యల్ని తీరే విధంగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. 61వ డివిజన్ వాంబే కాలనీ హెచ్ బ్లాక్ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన సుధాకర్ 1991లో రాజీవ్ గాంధీ హత్య అనంతరం విధించిన కర్ఫ్యూ సమయంలో జరిగిన కాల్పుల్లో బుల్లెట్ గాయానికి గురై గత 35 సంవత్సరాలుగా మంచానికే పరిమితమై తీవ్ర అనారోగ్యంతో జీవనం సాగిస్తున్నారు. ఆయన పరిస్థితిపై ప్రసారమైన వార్తను చూసిన వెంటనే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ సుధాకర్ పరిస్థితి ఎంతో బాధాకరమని, ఇలాంటి సంఘటనల్లో తీవ్రంగా నష్టపోయిన ఆయనకు ఇప్పటి వరకు సరైన న్యాయం జరగకపోవటం విచారకరమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇంట్లో జీవిస్తున్న కుటుంబాన్ని చూసి చలించిపోయానని తెలియజేశారు.
చేశారు. సుధాకర్ కి ప్రస్తుతం అందుతున్న 4,000 రూపాయల పెన్షన్ ని బెడ్ రిడెన్ కేటగిరీ కింద పెంచాలని, అలాగనే 2014లో కేటాయించిన ప్రభుత్వ గృహాన్ని పూర్తి చేసి అందించాలని కోరారని తెలిపారు. ఈ 2 అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. దాదాపు 30 సంవత్సరాలుగా సుధాకర్ గారు ఇబ్బంది పడుతున్న విషయాన్ని నేను ఎప్పుడైతే వీడియోలో చూశానో చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే 1991 మేలో రాజీవ్ గాంధీ గారు అసోసియేషన్ టైంలో ఆయన వాళ్ళ ఇంటి దగ్గర కృష్ణలంకలో ఉన్నప్పుడు అనుకోకుండా ఎస్ఐ ఒక ఆయన అక్కడ కర్ఫ్యూలో భాగంగా ఒక బుల్లెట్ ఫైర్ చేయడంతో అది ఆయన వెన్నుపూసకి ఆ బుల్లెట్ గుచ్చుకోవడంతో అప్పటికప్పుడు నుంచి దాదాపు 35 సంవత్సరాలు అంటే ఇప్పటి వరకు కూడా ఆయన బెడ్ రిడెన్ అయిపోయారు. అంటే కంప్లీట్గా బెడ్కి అంకితం అయిపోయారు ఆయన. అంతేకాకుండా యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ, యూరాలజీ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఇలా అన్నిటితో చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఇప్పుడు ఆయనతో దాదాపు 20 నిమిషాలు నేను మాట్లాడడం జరిగింది. ఆయన హెల్త్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందులోనూ ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే వాళ్ళ ఇల్లు కూడా రెంటల్ హౌస్, ఇవన్నీ భారాలు కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆయనకు ఒకటే చెప్పాను, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఇప్పుడైతే ఈ విషయం నాకు దృష్టికి వచ్చిందో నేనే మీతో నేరుగా రావాలని అనుకున్నాను, వచ్చాను, మాట్లాడాను. తప్పనిసరిగా మీ పెన్షన్ ఏదైతే ఉందో అది ఆయన కోరింది ఏంటంటే 2 విషయాలు అడిగారు. ఒకటి, పెన్షన్ ఏదైతే ఇప్పుడు నాకు 6,000 వస్తుంది సార్, అది ఏదన్నా కొంచెం బెడ్ రిడన్ పెన్షన్లో భాగంగా ఏదన్నా ఆ పెన్షన్ని 15,000 చేసే పెన్షన్లో నాది కలిపితే బాగుంటుంది. అదేవిధంగా ఇల్లు ఒకటి నేను 2014 నుంచి 19 నాకు ఇల్లు ఒకటి కేటాయించారు జక్కంపూడిలో. ఆ ఇల్లు కూడా కొంచెం ఫినిష్ చేసి నాకు అందిస్తే ఈ రెంటల్ ఇల్లు నుంచి నేను నా సొంత ఇంటికి వెళ్ళిపోతానని అడిగారు. తప్పనిసరిగా ఈ 2 విషయాల్ని కూడా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా గారికి తీసుకెళ్ళడమే కాకుండా అది అయ్యే వరకు కూడా ఫాలోఅప్ చేసి ఆయనకి ఇల్లు కానీ లేకపోతే పెన్షన్ కానీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆయనకి భరోసా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తక్షణ సాయంగా ఆయనకి కూడా ఒక 10,000 రూపాయలు బోండా గారి తరఫున మేము వచ్చి ఆయనకి ఇవ్వడం జరిగింది. అనుకోని సంఘటన అది. ఆ రోజు అసోసియేషన్ టైంలో ఆ నైట్ ఆ కర్ఫ్యూలో ఆ బుల్లెట్ తగిలి ఆయన ఆ రోజు ఇంటి నుంచి ఒక నిమిషంలో ఉంటే ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్న టైంలో కరెక్ట్గా ఆ బుల్లెట్ వచ్చి తగలడం. హైకోర్టులో దాదాపు 35 సంవత్సరాలుగా ఆయన ఫైట్ చేసినా సరే తగిన ఆధారాలు లేకపోతే అప్పుడున్న పరిస్థితుల రీత్యా ఆయనకి తగిన న్యాయం అనేది జరగకపోవడం కూడా చాలా బాధాకరం. ఏదేదైనా సరే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయనకి కానీ ఆయన సతీమణికి కానీ ఒకటే భరోసా ఇచ్చాను, ఆర్థికంగా మీకు ఏదైతే ప్రతి నెల కూడా దాదాపు కొన్ని వేల రూపాయలు మీకు మెడికల్ ఖర్చులు కానీ అవుతాయి. రాజధాని న్యూఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన హర్యానా, పంజాబ్లలో నివసిస్తున్న తెలుగువారి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు వెలుగు సంబరాలు పేరిట ఒక గొప్ప సాంస్కృతిక పండుగను ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీ రాజు రాంప్రసాద్ వెల్లడించారు. తెలుగు భాష వికాసానికి, ప్రవాస తెలుగు వారిని ఏకం చేయడానికి వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బందర్ రోడ్లోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు వెలుగు సంబరాలు పోస్టర్ ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీ రాజు రాంప్రసాద్, అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ మాట్లాడారు. ఈ ప్రతిష్టాత్మక సభకు కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అధ్యక్షత వహించనున్నారని రాంప్రసాద్ తెలిపారు. ఆయనతో పాటు మరొక 3 కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన గౌరవ న్యాయమూర్తులు, ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి ఈ వేడుకలలో పాల్గొంటారని వివరించారు. దేశం గర్వించదగ్గ పరం సూపర్ కంప్యూటర్ ని రూపొందించిన శాస్త్రవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది లబ్ధ ప్రతిష్ఠులైన మేధావులు, ప్రముఖులు ఈ తెలుగు భాష పండుగకు హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. పరిషత్కి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాను. మేము మా సంస్థ సభ్యులు శ్రీనివాస్ గారు, మా కేఎస్పిఎన్ వర్మ గారు సెక్రటరీగా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కంతేటి వెంకటరాజు గారు, మేమంతా కలిసి, మా టీం అంతా కలిసి న్యూఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ భవనంలో, లోధి రోడ్లో ఉన్న ఆంధ్ర అసోసియేషన్ భవనంలో జూలై 28వ తారీఖున సాయంకాలం నుంచి రాత్రి వరకు మేము తెలుగు వెలుగు సంబరాలని ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం, అంతేకాకుండా పక్కన హర్యానా అయితే ఏంటి, పంజాబ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం అని ఒక గొప్ప తెలుగు కార్యక్రమాన్ని, ఒక పండగని మేము న్యూఢిల్లీలో చేస్తున్నాం. దీనికి ఈ సభకి అధ్యక్షత వహించడం కోసం మా కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు అధ్యక్షత వహిస్తున్నారు. వారితో పాటు ఇంకా 3 కేంద్ర మంత్రులు, ఇంకా మనం చూసినట్టయితే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఢిల్లీ కల్చరల్ మినిస్టరు, అలాగే పరమ కంప్యూటరు తయారు చేసిన అందరూ, చాలామంది మేధావులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు, ఈ తెలుగు భాషకు సంబంధించిన కార్యక్రమానికి. ఈ సందర్భంగా మేమేం చేస్తున్నామంటే, తెలుగు భాష కోసం అయితేనేంటి వివిధ రంగాల్లో విశిష్టమైనటువంటి సేవలు చేసిన వారికి జీవిత సాఫల్య పురస్కారం ఇస్తున్నాం. అందులో
తిరుపతికి చెందినటువంటి విభీషణ్ శర్మ గారికి ప్రవచనకారులు వారికి, ఆ తర్వాత రాజకీయ రంగంలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి పీతాన్ సత్యనారాయణ గారికి, ఆక్వా రంగంలో విశేషమైనటువంటి సేవలు అందించి ఆక్వా మిత్రులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నా పేరు శ్రీనివాస్ ముత్యాల, పాలకొల్లు, వెస్ట్ గోదావరి పాలకొల్లు అండి. జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా నాకు మా టీం అంతా నన్ను ఎంపిక చేసిన ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహత్కార్యం ఏర్పాటు చేయటం మా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ కేశరాజు రాంప్రసాద్ గారు ఆయనకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఒక మంచి తెలుగు ఈవెంట్ని మా పరిషత్ ద్వారా ఢిల్లీలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయటం ఎంతో సంతోషదాయకంగా ఉందండి. వివిధ రంగాలలో ఆరితేరినటువంటి ప్రముఖులకు మా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ద్వారా సన్మానించి అక్కడ ఢిల్లీ వేదికగా చేయడానికి రూపకల్పన చేసి అందుకు మాకు సహకరిస్తున్నటువంటి ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో భాగంగా మేము జాతీయ తెలుగు సారస్వత పరిషత్ వేదికగా పాలకొల్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థను నెలకొల్పి, అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడం కోసం ఈ ఇన్స్టిట్యూట్ని నెలకొల్పడం జరిగిందండి. పాలకొల్లో స్థానికంగా ఉన్నటువంటి కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వారి సహకారంతో మా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ సారథ్యంలో చేగొండి హరిరామజోయ్య గారు, మాజీ హోమ్ మినిస్టర్, మాజీ ఎంపీ, ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహం. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శనివారం జీ కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామానికి చేరాయి. టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య, పోలవరం కుడి ప్రధాన కాలువ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె శ్రీనివాసు తదితరులు గోదావరి జలాలకు పూలు చల్లి హారతి ఇచ్చి సారి సమర్పించారు. గోదావరి జలాలను కృష్ణానదికి తరలించడం ద్వారా సుమారు 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టకు సాగునీటి వసతి కలుగుతుంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శనివారం జీ కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామానికి చేరాయి. ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సూచనల మేరకు వెలగలేరులో జలహారతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య, పోలవరం కుడి ప్రధాన కాలువ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె శ్రీనివాసు తదితరులు గోదావరి జలాలకు పూలు చల్లి హారతి ఇచ్చి సారి సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కరువు కాలంలో కృష్ణా డెల్టాకు అండగా నిలుస్తూ రైతాంగానికి భరోసా కల్పిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో పట్టిసీమ దండగా అన్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు అప్పట్లో పట్టిసీమను సమర్థవంతంగా పూర్తి చేయడం వల్లే ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోయినా రైతులకి సకాలంలో సాగునీరు లభిస్తుందని నాయకులు తెలిపారు. నా పోరాటం విజయ మిల్క్ సంస్థపై కాదు, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు సాగిస్తున్న అవినీతిపైనే అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కృష్ణా జిల్లా టీడీపీ మండల అధ్యక్షులు వీరపనేని శివరాం ప్రసాద్ తెలిపారు. విజయవాడ భారతీనగర్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయ మిల్క్ లో జరుగుతున్న అవినీతిని తాను ప్రశ్నిస్తూ ఉంటే తట్టుకోలేక తనపై పరువు నష్టం దావా వేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్ని దావాలు వేసినా భయపడేది లేదని, అవినీతిపై తన యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. చలసాని ఆంజనేయులకు దమ్ముంటే తన సవాల్ని స్వీకరించాలని డిమాండ్ చేశారు. తాను తెలుగుదేశం పార్టీకి ఒక నిజమైన కార్యకర్తగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నానని, కానీ చలసాని ఆంజనేయులకు వైఎస్ఆర్సీపీ నాయకులతో లోపాయకారి సత్సంబంధాలు ఉన్న మాట వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. ఈ విషయంపై అవసరమైతే దైవ సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చలసానికి సవాలు విసిరారు. డైరీ అవినీతి గురించి ఈరోజు నేను మాట్లాడటం జరుగుతుంది. నేను తోటలూరు మండలం గరికపర్రు పాల కేంద్రం అధ్యక్షులుగా శ్రీ బత్తుల శివనాగశంత యాదవ్ గారిని మాట్లాడుతున్నా. ఈ విజయ డైరీ 2021-22 పాలకవర్గం ఉన్నప్పుడు ఈ ప్రస్తుత చైర్మన్ గారు ఆ రోజు మా సొసైటీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వంశంపరం అయితే, ఆ రోజు ఈ పాలకవర్గం, ఈ యొక్క గరికపర్రు పాలకవర్గం శివరాం గారి కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి ఈ పాలకవర్గాన్ని ఏ రకంగా అయినా సరే తిరగరాయాలనే ఉద్దేశంతో ఇద్దరు టీడీపీ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించి వైసీపీ అభ్యర్థుల్ని బలపరిచి ఆ యొక్క సంఘాన్ని వైసీపీగా మార్చిన ఘనత ఈ యొక్క ప్రస్తుతం ఉన్న చైర్మన్కి దక్కిందని కూడా మీ అందరినీ తెలియజేస్తున్నా. మా నాయకుడు శివరాం గారు తిరిగి మరలా దాన్ని తన సొంత కష్టపడి శ్రామికతతో తన మంచితనంతో
మళ్ళీ పాలకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది. యూనియన్లో అవినీతి జరిగిందని ప్రశ్నిస్తే 2016 నుంచి 21 వరకు ఉన్న తాలూకా కంపెనీలో కంపెనీలో బయటకు తప్పుడు ఆరోపణలు చేయటం గురించి 2022లో కృష్ణా జిల్లా నాయకత్వం కూడా శివరాం గారిని అంతా బోర్డులో తీసుకోమని సిఫార్సు చేయగా దాన్ని మీరు తప్పుడు ఆరోపణలు చేసి తిరస్కరించడం చేయడం నిజం కాదా? ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామం ఎవరైతే ఈ కృష్ణా మిల్క్ యూనియన్ వ్యవస్థాపకుడు ఆయన స్వర్గీయ మహానుభావుడు కాకా వెంకటరత్నం గారు పుట్టిన ఊరు మాది. నేను అదే వంశానికి చెందినవాడిని. దాన్ని కాపాడాలనే ఒక మనోవేదతో నేను వచ్చాను. ఆ రోజు గురువారం నాడు మేము ప్రెస్ మీట్ పెట్టి వీరపనేని శివరాం గారు నీ అవినీతి మీద ప్రశ్నించాడు. చలసానాంజనేయులు గారు బాగా గుర్తుంచుకోండి మీరు. మీ అవినీతి మీద, మీ బోర్డు అవినీతి మీద ప్రశ్నించాడు. దానికి మీరు సమాధానం చెప్పకుండా గవర్నమెంట్ ఆఫీసర్ ఎండి కొల్లి ఈశ్వరబాబు గారికి ఏంటి ఇదేం రాజకీయం అయినా? ఈశ్వరబాబు గారికి రాజకీయాలకి ఏంటి సంబంధం? నువ్వు మిల్క్ సొసైటీ డైరెక్టర్ అవ్వకముందు, చైర్మన్ అవ్వకముందు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇవాళ మా శివరాము గత 100 సంవత్సరాల మట్టి ఆర్థిక పరిస్థితి ఏంటో ఉయ్యూరు ఏరియాలో కానీ, ఘంటసాల ఏరియాలో కానీ మేము వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నీ ఆర్థిక పరిస్థితి ఏంటనేది జంక్షన్ ఏరియాలో ఎంక్వైరీ చేయమన్న పార్టీని. మీరు వచ్చి దరిదాపుగా 10 సంవత్సరాలు మట్టి మీ అందరూ డైరెక్టర్లుగా ఉండి 350 సంఘాలు, 400 సంఘాలు ఉన్న దాంట్లో 350 సంఘాలను తీసుకొచ్చారు. రైతులకి జానకిరామయ్య గారు ఉండగా 33 పైసలు బోనస్ ఇస్తే నువ్వు 15 పైసలు 16 పైసలు 10 పైసలకి తీసుకొస్తే రైతులు ఏ విధంగా హ్యాపీగా ఉంటారు? నువ్వు ఆ డబ్బంతా ఆదా చేసి నా మిల్క్ సొసైటీలో లాభాలు వచ్చేసి నేను ఇంద్రుడిని చంద్రుడిని అని నీ డబ్బులు నువ్వు కొట్టుకుంటే సరిపోతా? మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆంజనేయులు గారు. మీరు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి చైర్మన్ అవ్వకముందు? ఇవాళ మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? శివరాం గారు డబ్బులు పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లోన్స్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దిడ్ల శారద అనే మహిళ ఆరోపించారు. లోన్లు కట్టకుండా ఎగ్గకొట్టిన వారే ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఫేక్ గ్రూపులు నడుపుతున్న వారిని వదిలేసి తనను నిందించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. జకంపూడి వైఎస్ఆర్ కాలనీలో డ్వాక్రా లోన్లలో కోట్లాది రూపాయలు కుంభకోణం జరుగుతుందని ఆమె ఆరోపించారు. జకంపూడి వైఎస్ఆర్ కాలనీలోని తన నివాసం నందు దిడ్ల శారద అనే మహిళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదే కాలనీకి చెందిన అన్నపూర్ణ, ఆమనితో పాటు స్థానిక టీడీపీ నేత గద్దల శివాజీ అనే అతను తనను మీడియా ముందు అల్లరిపాలు చేస్తున్నారని దిడ్ల శారద ఆవేదన వ్యక్తం చేసింది. ఒక గ్రూప్ లో ఉన్న సభ్యులను వేరే గ్రూప్ లో ఎలాగా పెడతారని ఆమె ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో లక్షలు సంపాదిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ గ్రూపుల వెనుక ఎవరెవరు ఉన్నారో తేలాలని డిమాండ్ చేశారు. శారద, ఇక్కడ మాది షాప్ అండి. నేను 14 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాను, స్థానికం. మాకు గులాబీ తోటలు ఇల్లు తీసి ఇక్కడ ఇచ్చారు, అప్పటి నుంచి ఉన్నాం. అయితే నేను ఈ మధ్య వేరే చోటకి అద్దెకి వెళ్ళిపోయాను. మా అబ్బాయి అమెరికాలో ఉంటే నేను ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయాను. కానీ నేను ఇక్కడ టైలరింగ్ షాపు, నెట్ సెంటర్ 2 ఉంటాయి ఇందులో. అయితే పీపుల్స్ అని వీళ్ళు 11 సంవత్సరాల క్రితం ఈ కాలనీకి వచ్చి మాకు గ్రూపులు ఇవ్వటం మొదలుపెట్టారు. మేము 11 సంవత్సరాల నుంచి ఉన్నాం ఈ పీపుల్స్లో. అయితే ఈ మధ్య వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు, ఇగో ఈ అన్నపూర్ణ అన్న అమ్మాయి, ఇగోండి యామని అన్న అమ్మాయి, వీళ్ళు మమ్మల్ని 2-3 నెలల నుంచి గ్రూపులు కట్టకుండా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ లెక్క ఏంటంటే ఎవరు కట్టినా కట్టకపోయినా 10 మందిలో డబ్బులు లీడర్ వేసుకొని కట్టాలి. 1 వారం అంటే కడతారు, 2 వారాలు. ఇప్పుడు 9-10 వారాల నుంచి వీళ్ళిద్దరూ కట్టట్లా. ప్లస్ కట్టిన వాళ్ళ డబ్బులు కూడా తీసుకుని ఆ టయానికి కనపడట్లా. లీడరే కట్టాలి 10 మంది డబ్బులు. అయితే ఆ విషయం మేము గట్టిగా నిలదీసి 1 వారం 2 వారాలు అంటే నేను అడ్జస్ట్ చేశాను. వాళ్ళేమో తిరిగి ఇవ్వలేకపోతున్నారు ఆ డబ్బులు. మరి 10 దాకా కట్టబోతే సార్లు ఇంకోసారి మాకు ఇక్కడ లోన్లు ఇవ్వరని చెప్పి, సరే నా దగ్గరికి వస్తే వీళ్ళు ఆ పిల్లలు ఇక్కడే కూర్చుంటారు. ఆ సార్లు వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగకూడదు. అందరికీ ఎప్పుడే చూస్తున్నా తాగలేదు. వాళ్ళు ఒక్కొక్కసారి 3 వరకు 4 వరకు ఇక్కడే కూర్చుంటున్నారు. నేను చూడలేక ఒక్కోసారి నేను అడ్జస్ట్ చేసి కడుతున్నాను, తర్వాత తెచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు అసలు ఇవ్వటం పూర్తిగా మానేస్తే మేము గట్టిగా అడిగి ప్లస్ కట్టిన వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ టయానికి కనపడతల్లా. 2వ రోజు వచ్చి ఎక్కడైనా కనపడి ఎతికినా ఇళ్ళకడే తాళాలు పెట్టి ఉంటున్నారు. అదేమంటే ఇళ్ళకి వస్తే మేము ఊరుకోమంటున్నారు. సరే ఇది ఇట్లానే సాగుతుండగా
ఇతనికి నాకు ఇంతకు ముందు నుంచి పడదు. ఇతను తెలుగుదేశం, నేను ఎప్పుడో వైఎస్ఆర్ పార్టీలో నెంబర్గా నిలబడి ఓడిపోయాను. అప్పటి నుంచి మాకు పడదు. మేము 14 ఏళ్ల క్రితం ఇక్కడ ఉంటున్నా. 14 ఏళ్ళ నుంచి నేను అసలు పీపుల్స్లో ఉండను. అంతకుముందు ఉన్నాను. ఇక మా అబ్బాయి అమెరికా వెళ్ళినాక నేను వద్దు అనుకున్నా. కాకపోతే వీళ్ళు ఎవరైనా అవసరాలకు నా దగ్గరికి వచ్చి తీసుకుంటే ఆ టయానికి సార్లు కాపకుండా కట్టి పంపించేసి తర్వాత రెండో రోజు వాళ్ళు ఎంతో కొంత వేసి నాకు ఇస్తారు. ఊరికే అయితే నేను కూడా ఇవ్వను. నా దగ్గర వీళ్ళ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు, అవి ఎగ్గొట్టేశారు. నేను వాటి గురించి నేను వాళ్ళకి చెక్కులు నోట్లు తీసుకొని ఇచ్చా. ఈ పీపుల్స్ వాళ్ళు అసలు ఏ చెక్కులు తీసుకోరు. ఒక ఆధార్ కార్డు ఫోటోస్టాట్లు, పాన్ ఫోటోస్టాట్లు, ఫోటోలు తీసుకొని ఇస్తారు. చెక్కులు అన్నాయి అసలు వీళ్ళు తీసుకోరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్ చాట్. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముంబైలో శస్త్రచికిత్స. కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కప్ ఇంజురీకి నేడు ఆపరేషన్. మంత్రి నారా లోకేష్ చేపట్టిన వారం రోజుల దక్షిణ కొరియా పర్యటన అద్భుత రీతిలో విజయవంతం. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన పర్యటన. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్న మంత్రి నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.